చాలా లొకేషన్స్ తిరిగారు జార్జియాతో పాటు ఇంకా చాలా లొకేషన్స్ తిరిగారు. వియత్నాం వెళ్ళాము, వియత్నాం కూడా వెళ్ళాము లొకేషన్ చూస్తానికి. తర్వాత ఇవన్నిటిలో కూడా కుంభమేళ ఇప్పుడు వచ్చిన విశేషం ఏంటండి, కుంభమేళ ఏంటంటే మన ఈ మధ్య కాలంలో కుంభమేళ ఇంతకు ముందు వచ్చిన కుంభమేళ కంటే కూడా ఈ కుంభమేళ అనేది ప్రపంచం మొత్తాన్ని ఉర్రూతలు ఊగిచ్చి భక్తిలో ముంచింది. నీళ్ళగా భక్తిలో ముంచి నీళ్ళలో మునిగారు. అవును, అట్లాంటి పేషెంట్లో కూడా ఒక టఫ్ అయిన సిచ్యువేషన్ లో కూడా షూట్ చేయటం, కొన్ని డైరెక్టర్ కెరెక్ట్ కోసం డైరెక్టర్ వాళ్ళ టీము దాన్ని కూడా ఇంకా కళ్ళగట్టలాగా చూపించడానికి సిద్ధంగా ఉండాలి సినిమా. షార్ట్ పడింది కదా, కుంభమేళ షార్ట్ ఉంది కదా, పడింది. దాదాపు ఇండియన్ కుంభమేళ అంటే 40 కోట్ల మంది 40 కోట్ల మంది అనుకుంటా గ్యాదర్ అయింది. సాధులు భక్తులు అందరూ కలుపుకున్నారు. అలాంటి టెన్షన్స్ అలాంటి గొప్ప గొప్ప సినిమాలు అన్ని కోణాల్లో డైరెక్టర్ క్యాప్ తీసుకున్నారు. అసలు మీరే స్పిరిచువల్ మూడ్ లో ఉన్నారు, ట్రావెల్ అసలు స్పిరిచువల్ మూడ్ లో మునిగి తేలుతున్నారు మీరు. సినిమా కూడా అదే ఎక్స్పీరియన్స్. మాకేముంది దాంట్లోనే ఉండి ఇది మేము దానిలో అలా అలా అంటే ఇంకోటి మేమని కాదు, ఈ సినిమా December 5th సినిమా థియేటర్కి వెళ్తే ప్రతి మనిషి ఒక 1.5 hour మనం గుడిలో ఉన్నాము, హిమాలయాల్లో ఉన్నాము, ఆ ఓంకార శబ్దం శుభ్రంగా ఇని ఒక ఆనందంగా బయటకు వచ్చి ఫీల్ మట్టికి ప్రతి వాళ్ళు ఫీల్ అవుతారు. అమూర్తి తెచ్చాడు డైరెక్ట్ గారు. అంటే ఆ భక్తితనాన్ని ఆ ఓంకార శబ్దం డైలాగుల్లో కానీ అది కానీ ఇది కానీ చూస్తేనే ఒక ఎనర్జీ క్రియేట్ అవుతున్నట్టు అనేది ఉంటుంది. ద గ్రేట్ గోస్ట్ బోయపాటి గారికి. ఓకే, ఇంకొకటి అండి, మనకి ఇక్కడ సినిమాలు రెగ్యులర్గా చేసుకుంటూ వెళ్ళటం వేరు, మీరేమో స్పిరిచువల్గా ఉన్నారని నేను అడిగే కదా ఇందాక, బట్ ఈ ట్రావెల్ కూడా స్పిరిచువల్ ట్రావెల్ జరిగింది. హిమాలయాలంటే ప్రతి ఒక్కరికి అదొక మిస్టరీగా ఉంటుంది, హిమాలయాలంటే అదొక అద్భుతం లాగా ఉంటుంది. ఆ హిమాలయాల్లోకి వెళ్ళి పని చేయటం, ఆ హిమాలయాల్లో ఇందుకు మీరు వెళ్ళొచ్చారు 1-2 సార్లు, బట్ ఇప్పుడు అక్కడే ఉండి పని చేయటం, ఇట్లాంటి అనుభవిస్తున్నప్పుడు మీ ఫీలింగ్ ఏంటి? అంటే దాని చుట్టూనే తిరుగుతుంది. మనకు సాధులు కూడా హిమాలయాల్లో ధ్యానం చేసుకొని ఆ శక్తిని తీసుకొని ఆ శక్తిని భారతదేశానికి ఇస్తున్నారు అనేది మనకి చరిత్రలో ఉంది. ఓకే ఓకే, మనకి అట్లాగా ఈ క్యారెక్టర్ సినిమాల క్యారెక్టర్లో కొన్ని సంవత్సరాలు అలా గుహలోకి వెళ్ళి ఐసిగట్ల మీద తపస్సు చేసి బయటకు వస్తున్న క్యారెక్టరేషన్ ఇది. ఈ క్యారెక్టరేషన్ అప్పుడు ఆ క్యారెక్టర్ ఆ తపస్సు చేసుకుని బయటకు వచ్చినప్పుడు ఆయనలో ఉన్న ఎనర్జీ ఎలా ఉంటుంది, ఆ మొక్క కళ ఎలా ఉంటుంది, ఆ లుక్ ఎలా ఉంటుంది, ఎనర్జీ ఎలా ఉంటుంది అనేది ఈ సినిమాలో మీరు చూడబోతున్నారు. వెరీ గుడ్, వెరీ గుడ్, సూపర్ సూపర్ అండి. రియల్గా చూసారా మీరు? అక్కడ కనపడుతుంటారా మీరు చేసిన లొకేషన్ కనిపిస్తారు కదా సాధువులు? డైరెక్టర్ కొంతమంది ఇంటర్వ్యూ చేసుకున్నాము, డైరెక్టర్ వాళ్ళ సాధువుల దగ్గర అసలు ఎలా ఉంటుంది, శక్తి ఎలా వస్తుంది అనేది డైరెక్టర్ కూడా మొత్తం హోంవర్క్ చేశాడు. చాలా హోంవర్క్ చేశారు. అవునా, రీసెర్చ్ చేశారు. మాకు తెలిసిన కొంతమంది గురువుల్ని సాధువుల్ని డైరెక్టర్ ఫోన్ చేసి చెప్పించడం జరిగింది. ఎలా బిహేవింగ్ ఉంటుంది, ఒకసారి తపస్సు చేసిన మనిషి అంత బిహేవింగ్ చేస్తారు, ఎలా ఉంటాడు అనేది జరిగింది. ఓ, మామూలు గ్రౌండ్ వర్క్ చేయలేదు అయితే, మంది గ్రౌండ్ వర్క్ చేశారు బాగా. మీరు కంపోజ్ చేశారంటే, మీరు ఒక ఫ్రేమ్ పెట్టారంటే అదొక భార్యతనం ఉంటుంది. డైరెక్టర్ గారైనా మీరైనా భార్యతనానికి పెట్టింది పేరు. ఇంత భారీ షూటింగ్ చేయడానికి అక్కడ వరకు వెళ్ళి ఎక్విప్మెంట్ ఏంటి, పరిస్థితి ఏంటి, జనరేటర్లు ఏంటి, క్రెయిన్లు ఏంటి, అవన్నీ మనం ఈ సైడ్ 14 ఫిలిమ్స్ ప్రొడ్యూసర్ గారికి థ్యాంక్స్ చెప్పాలి. గోపి రామ్ గారికి అక్కడ ఏంటంటే మనస్ఫూర్తి థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే వాళ్ళంతా మేము అక్కడికి వెళ్ళి ఇంతమంది టెక్నీషియన్స్, మా క్యారవాన్లు, రోపులు, తర్వాత క్రెయిన్లు, తర్వాత యుద్ధ బొళ్ళు, యుద్ధ ఫిరంగిలు, ఎన్ని మనకి ఇండియా ఇక్కడ అంటే మనకి అన్ని మనం వసతి ఉంటే అక్కడికి వెళ్ళి ఎన్ని చేయడం అంటే చాలా కష్టమైన పని. డైరెక్టర్ గారు చాలా టెన్షన్ పడి కూడా ఏ చిన్న విషయంలో కాంప్రమైజ్ అవ్వకుండా మనం క్లైమాక్స్ చేసాం. ఓకే, కావాలంటే 2 రోజులు షూటింగ్ అని ఆపేయినా కానీ మనం అనుకున్నది వచ్చినాక షూటింగ్ చేసి 2 రోజులు ఆపేది షూటింగ్ ఆగే అనుకున్నాయి రాలేదండి. అసలు కాంప్రమైజ్ అవ్వాలా, నేను చేయను, ఎన్ని ఒత్తిడి చేస్తాను. ఆయన మొండితనానికి సందర్భంగా థ్యాంక్స్. ఈ రోజు అందరూ హ్యాపీగా అందరూ ఎంజాయ్ చేస్తారంటే ఆయన ఆ నమ్మకం, ఆ సినిమా మీద నమ్మకం ఈ రోజు ఈ సినిమాని అంత ఎలా తీసుకొచ్చింది. క్రెడిట్ గోస్ టు డైరెక్టర్ అని అన్నారు. బాలబాబు గారితో కొత్త మొదటి సినిమా ఏం కాదు మీకు, ఎప్పటి నుంచో బాలబాబు గారికి మీకు ట్రావెల్ ఉంది. మొదటి సినిమా ఇది అంతేనా? ఈ క్యారెక్టర్ తోటి ఇట్లాంటి ఓంకార శబ్దంతో, త్రిశూలంతో, కత్తులతోటి చేసిన చాలా చూసాం కదా. అసలు ఈ క్యారెక్టర్ తోటి ఆ దైవ స్వరూపంతో ప్రతిదీ కూడా మన భగవంతుని చూసినట్టే ఉండాలి. ఆయన చూస్తే భగవంతుడు ఫైట్ చేస్తుంటే ఎట్లుంటది అన్న పిలుతో చేయాలి కదా, కొత్త మాకు అది.
వావ్ కొత్తగా ఫీల్ అయ్యాడు. ఓకే. బాలబాబు గారు ఏమని పిలుస్తారు మిమ్మల్ని? మీకు బాలబాబు గారికి బాండింగ్ ఎలా ఉంటుంది? హీరో గారికి మీకు? మాస్టర్ అంటాడు. బాలబాబు గారు అప్పుడు ఎన్టీఆర్ గారు అవార్డు బాబుకి వచ్చింది. అవును, వచ్చింది కదా. అప్పుడు మేము అక్కడ క్లైమాక్స్ లో ఉన్నాం అన్నమాట. మాకు ప్రేమగా ఖర్జూరు పండు కలిపి పెట్టాడు. అది మేము మర్చిపోలేని ఒక మెమరీ బాబుతోటి. ఓకే ఓకే ఓకే. బాబు అప్పుడు అంటాడు, అసలు 4 లక్షలు భయపడగలిగితే తిరగలేదు అంటుంటాడు. అంటే మా మీద అంత నమ్మకం పెట్టుకున్నాడు అనమాట. మమ్మల్ని మేము ఏం చెప్పినా కానీ, ఎలాంటి స్టార్ట్ చెప్పినా కానీ, అది ఎందుకు నేను చేయడం ఇబ్బంది అంటాం కానీ, వీళ్ళైతే మంచిదే చేయగలరన్న ఒక మంచి విశ్వాసం, నమ్మకం, టెక్నీషియన్ మీద నమ్మకం. మా నమ్మకం ఉంది హీరో గారికి, డైరెక్టర్. ఆ నమ్మకాన్ని ఈరోజు ఫుల్ఫిల్ చేసేవారు మాకు చిన్న హ్యాపీగా అనిపిస్తుంది అన్నమాట మాట్లాడడానికి కారణం.